నవ్వకండి, సీరియస్. 6 హామీలు ఇచ్చి ఆ 6 హామీలని వచ్చిన సంవత్సర కాలంలోనే పూర్తి చేసేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు ఖాళీగా ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా 6 శాసనాలని తీసుకొచ్చిండు మన లోకేష్ గారు. ఏంటి 6 శాసనాలు ఒక్కసారి వినండి, కానీ నవ్వకండి. 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీశక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. ఇక్కడ ఇచ్చినటువంటి 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శాసనాలని ఒక్కసారి చూస్తే ఏ శాసనం గురించి కూడా ఎవరిని ప్రశ్నించలేరు. అలాంటి 6 శాసనాలని తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. ఈ 6 శాసనాలని మనం ఇక్కడ ఒకసారి చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి అని చెప్పేసి మొదటి శాసనం. ఈ తెలుగు జాతి విశ్వఖ్యాతి అయిందా, అవ్వలేదా, 5 ఏళ్లలో మీరు చేశారా, చేయలేదా అని ఎవరిని ప్రశ్నించడానికి లేదు. నెక్స్ట్ వచ్చేసి పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్ ఆడ కూడా తీసుకొచ్చాడు. ముందు ఏఐ అన్నారు మొన్న, దాని తర్వాత ఇంకేదో అన్నారు, దానికంటే ముందు ఐటీ అన్నారు, ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ తీసుకొచ్చారు. ఎక్కడ అంటే పేదల సేవలోకి తీసుకొచ్చారంట. మరి ఎట్లా చేస్తారో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్త్రీ శక్తి అంటే నిజంగా నాకు కోపం వస్తుంది, నవ్వు రావట్లేదు, కోపం వస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లల్ని కాపాడలేకపోతున్నారు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అఘాయిత్యాలు చేసి చంపేసి ముళ్ళ కంపలలో పడేస్తే చూసే దిక్కు దివానం లేదు. అలాంటిది స్త్రీ శక్తి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. ఇది కోపంగా చెప్తున్నాను నేను, బాధ్యతగా చెప్తున్నాను నేను. ఎందుకంటే చూసే అఘాయిత్యాలు చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తుంది. దీని మీద ఒక పెద్ద పోరాటమే చేసినాం. నేనైతే పెద్ద పోరాటమే చేసిన. ప్రతి ఒక్కరికి దండం పెట్టి అయ్యా స్పందించండి అయ్యా అని చెప్పేసి దండం పెట్టినా. నెక్స్ట్ అన్నదాతకు అండగా. ఎట్టా సంవత్సరం గడిచింది, 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నదాతకి అని చెప్పి ఈ రోజు దాకా కూడా పత్తలేదు. అన్నదాతకి అండగా ఎట్లా ఉండబోతున్నారు ఒకసారి దయచేసి చెప్పాలి. నెక్స్ట్ యువగలం అని చెప్పేసి తీసుకున్నారు. మరి ఆ యువగలం లెక్కేంది బొక్కేంది? యువగలం అంటే ఏంటి? ఇంతమంది యువతకి ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సూపర్ 6లో. ఆ యువతకి ఇంతవరకు హామీలు ఇచ్చింది ఏం లేదు. సంవత్సరానికి ఎంతో అన్నారు, 5 ఏళ్ళకి 20 లక్షలు అనుకుంటా. అయితే 20 లక్షల ఉద్యోగాలు, ఆ 20 లక్షల ఉద్యోగాలలో ఈ ఫలానా ఉద్యోగాలు ఇంతవరకు కంప్లీట్ చేసినాము, ఈ ఫలానా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము అని చెప్పేసి చెప్పే దమ్ము ధైర్యం లేక యువగలం అని పెట్టుకున్నాం. నెక్స్ట్ కార్యకర్తే అధినేత. అబ్బబ్బబ్బబ్బ, ఎంతమంది కార్యకర్తలకు సీట్లు ఇచ్చారయ్యా, ఎంతమంది పేదోళ్ళకి సీట్లు ఇచ్చారు ఒకసారి చూపిస్తారా? మొన్నటికి మొన్న ఎలక్షన్లలో కొత్త వాళ్ళని ఎవరికైనా తీసుకున్నారో వాళ్ళని కూడా మంచి డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు. వాడు కార్యకర్త కాదు, ఎక్కడో బయట ఉన్నాడు, వేరే కంట్రీలో ఉన్నాడు, వచ్చినా కూడా డబ్బు ఉంటే వాళ్ళు సీట్లు ఇచ్చారు. అట్లాంటి కార్యకర్తల్ని గౌరవించుకున్నారా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ లోకేష్ గారు ఇంకేదో అంటున్నారు, ఇక్కడ ఒక్కసారి విన్నాం. ఇవన్నీ మహానాడు ఫోటోలు. మహానాడు చాలా బాగా జరుగుతుంది. మహానాడు నో డౌట్ జరగాలి, చాలా బాగా జరగాలి. ఎందుకు జరగాలి అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేయాలి. కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్, అంటే మహానాడు జరుగుతుంది కదా, కడుపు మండి గుండె మండి ఇటు చెప్తున్నాడు అనుకోవద్దండి. నేను ప్రజలందరి గురించి ఆలోచించి చెప్తున్నాను. కొంచెం జాగ్రత్త. మహానాడు చేసుకోండి, చాలా ఆనందంగా చేసుకోండి. కొంచెం జాగ్రత్త పడండి. కొంచెం మాస్కులు ఏమైనా ఉంటే పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా మాస్క్ పెట్టుకోకుండా, మంత్రి గారు లోకేష్ గారు కూడా మాస్క్ పెట్టుకోకుండా ఇక్కడ ఉన్నారు. దయచేసి మంత్రులు, ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ మీరన్నా మాస్కులు పెట్టుకోండి. మీరు మాస్క్ పెట్టుకుంటే ఒక మెసేజ్ అన్నది వెళ్తుంది. కోవిడ్ అన్నది ప్రబలుతుంది. మనం ఆల్రెడీ చూసినాము. ఇలాంటి సభలలో ఇంత ఎక్కువ మంది వేరే చోటు నుంచి వస్తారు. ఇప్పుడు ఒక జిల్లా ఫలానా జిల్లా నుంచి వస్తారు, మళ్ళీ అదే జిల్లాలకు వెళ్ళిపోతారు. అక్కడ కోవిడ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి చేసుకోండి, చాలా బాగా చేసుకోండి, కానీ మాస్కులు ధరిస్తే బాగుండు అని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్. యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు ఇక్కడ చూడండి, వినండి.
యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్ లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. సీనియర్ని జూనియర్ని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్పిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా ఆయన కంపెనీల గురించి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇంతవరకు ఆయన మాట్లాడినటువంటి యువతకి పెద్దపీట అని చెప్పేసి మాట్లాడారు. నేను చాలా ఆనందపడుతున్నా. యువతకి పెద్దపీట మీరు వేశారు, సరే అది మీకోసం మీరు వేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు, అది వేరే సంగతి. అంటే మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, అంటే మీ తండ్రి గారిని పక్కకు జరిపి మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే మీకు ఉన్నటువంటి కొత్త బ్యాచ్ కావాలి కాబట్టి వెనకాల ఆ కొత్త బ్యాచ్ని మీరు ప్రోత్సహించుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. ఆ విమర్శలను పక్కన పెట్టేస్తే నేను ఒకటే విషయం అడుగుతా. యువత అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులని యువత అనుకుంటున్నారా మీరు? రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు యువత కాదా? ఒకసారి సమాధానం చెప్పాలి లోకేష్ గారు. ఎంత దారుణం అంటే ఇక్కడ ఒక్కసారి చూస్తే నిజంగా దారుణం అండి. దీనికంటే దారుణం ఇంకోటి ఉండదు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. వాళ్ళే పెట్టుకున్నారు ట్విట్టర్లో. ఈ హామీలలో యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు అన్నారు. మీ పార్టీలో యువతని పెంచి పోషిస్తున్నాము, నేను ఎమ్మెల్యేలను చేస్తున్నా, మంత్రులను చేస్తున్నా, వాళ్ళని డబ్బు సంపాదించుకునే ఆస్కారాన్ని కల్పిస్తున్నా అని చెప్పేసి మీరు చెప్తున్నారు. చాలా మంచి విషయం, సంపాదించుకోండి. మరి ఈ యువత సంగతి ఏంది? రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి కూడా మాట్లాడండి. 20 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే ఈ పార్టీకి సంవత్సరం అయిందండి. ఎడిపోతుంది ఒకసారి ఆలోచించండి. 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేయాలి కదా మీరు. మరి ఇచ్చిర్రా? ఒకసారి సమాధానం చెప్పాలి. సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలి మీరు. ఇస్తేనే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరు 5 ఏళ్లలో. ఇచ్చిరా 4 లక్షల ఉద్యోగాలు? ఇవ్వాల. సరే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ 20 లక్షల యువతకి 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. మరి ఇచ్చిరా? ఒకసారి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పగలరా? దాదాపుగా 36,000 రూపాయలు సంవత్సరానికి ఇప్పటికే మీరు ఈ నిరుద్యోగ యువతకి 20 లక్షల మందికి 36,000 రూపాయలు ఇచ్చుండాలి. ఎవరికైనా నిరుద్యోగులకు వచ్చిందా? డబ్బు వచ్చిందా? ఒకసారి సమాధానం చెప్పండి. చెప్పగలరా? ఈ విషయం మీద మాట్లాడగలరా మహానాడులో? ఈ విషయం మీద క్షమాపణ కోరగలరా మహానాడులో? ఒకసారి సమాధానం చెప్పాలి నారా లోకేష్ గారు, దాంతోపాటు మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక స్కూళ్ళ గురించి అయితే నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే అప్పుడెప్పుడో ఏప్రిల్ అన్నారు. సరే స్కూళ్ళకి రావడానికి ముందు యువత గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఏందా మాట అంటే జాబ్ క్యాలెండర్. జనవరి రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు. జనవరి రాగానే జాబ్ క్యాలెండర్ అన్నారు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, ఇప్పుడు మే పోతుంది, జూన్ వస్తుంది 2-3 రోజులు. ఇప్పటిదాకా ఆ జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. ఇలా మోసం చేస్తారా? ఇలా మోసం చేసి మళ్ళీ నిలబడి ప్రజల ముందే నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు, అబద్ధాలు చెప్పగలుగుతున్నారు అంటే మరి అది ప్రజల తప్ప లేదా మీ కాన్ఫిడెన్సా? మేము ఎట్లన్నా ప్రజల్ని పిచ్చోళం చేస్తాము అని చెప్పేసి కాన్ఫిడెన్సా? ఒకసారి లోకేష్ గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ స్కూళ్ళకి వద్దాం. స్కూళ్ళల్లో పరిస్థితి ప్రతిసారి నిలబెస్తున్నారు. ఇప్పుడు జూన్ అంటున్నారు. చూద్దాం, జూన్లో 12కో 10కో స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి. మరి అప్పటిలోగా ఇచ్చేస్తారా ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు? లేదా అందులో కూడా మన ఏమంటారు మంత్లీ ఈఎంఐలు ఏమైనా కట్టుకుంటారా? 15,000 అంటే ముందు ఒక 2 నెలలు 1,000 ఇస్తాము, మళ్ళీ 1,000 ఇస్తాము, లేదంటే ముందు 3,000 ఇస్తాము, లేదా ముందు 5,000 ఇస్తాము అని చెప్పేసి దాంట్లో కూడా కట్టింగ్లు చేసి ఇస్తారా? ఒక్కసారి సమాధానం చెప్పాలి. నాకు తెలిసి పూర్తిగా 15,000 రూపాయలు అయితే ఇవ్వరు. ఎంతో కొంత చేతులు పెట్టి మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ ఇస్తాము అని చెప్పేసి సంవత్సరం మొత్తం లాగేటటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది జూన్ అంటే ఇంకా ఎక్కువ రోజులు లేదు, ఓ 15 రోజులు. 12 తారీఖుకి స్కూల్ స్టార్ట్ అవుతాయి. 15 రోజులే ఉంది. ప్రతి రైతుకి ఇందాక రైతుల గురించి మాట్లాడారు కాదు, నేను అన్ని విషయాలలో మాట్లాడలే, కానీ రైతుల గురించి తప్పకుండా మాట్లాడాలి. 20,000 రూపాయలు ఆల్రెడీ ప్రతి రైతుకి వచ్చి ఉండాలి. వచ్చినాయా? 53 లక్షల చిల్లర రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 53 లక్షల చిల్లర రైతులు, వాళ్ళకు వచ్చినాయా 20,000 రూపాయలు ఒక్కొక్కరికి? సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఏ సమాధానం చెప్పలేరు.
ఏ మంచి చేయలేరు. ఇచ్చిన 6 హామీలకే దిక్కు దివానం లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా 6 తీసుకొచ్చారు. శాసనాలు అని చెప్పేసి దానికి పేరు కూడా పెట్టారు. శాసనాలు అనగానే మనకి అరుంధతి సినిమా గుర్తొస్తుంది నాకు. అరుంధతి సినిమాలో శాసనం, ఇది అరుంధతి శాసనం ఏదో చెప్తే అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అంటే నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో, సబ్జెక్టు కరెక్షన్, అది తీసుకొచ్చారు. అంటే ఆన్ పేపరు ఎంత బాగా ప్రజల్ని మభ్యపెట్టగలమో అంత బాగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఎంత బాగా ప్రజల్ని, అంటే తప్పుగా అనుకోవద్దు నేను ఈ మాట అంటున్నందుకు, ఎంత బాగా ప్రజల్ని బెదవలు చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. కొత్తవి తీసుకొస్తారు, కొత్తవి. అప్పుడెప్పుడో ఐటీ అన్నాడు, ఇప్పుడు ఏఐ అంటున్నారు. అది కాకుండా డ్రోన్ అంటున్నారు, ఇప్పుడు టెక్నాలజీ అంటున్నారు. ప్రజలకి పనికిరానివి, ప్రజలకు అర్థం కానివి మనం అనొచ్చు. క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. క్వాంటమ్ వ్యాలీ 53 లక్షల రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. క్వాంటమ్ వ్యాలీ ఎవరికి కావాలి, ఎవరికి అవసరం? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రైతులకు ఏమైనా అవసరమా? 83 లక్షల మంది విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఎవరికి అవసరం? ఆ విద్యార్థులకు ఏమైనా అవసరం పడుతుందా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మహిళలు ఎవరికైతే మీరు ఇక్కడ 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో మహిళలు, ఆ మహిళలకి క్వాంటమ్ వ్యాలీ ఎలా ఉపయోగపడుతుంది? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇవ్వాల్సిన గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దిక్కు దివానం లేదు, క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. సరే, ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా లేదా అన్నది వేరే సంగతి. మీరు క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చిన 20 లక్షల ఉద్యోగాలలో మీరు తిప్పి కొడితే ఒక 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. అట్లాంటప్పుడు జరగంది ఎక్కడో మార్స్ యానో చూసుడు కంటే పక్కన ఉన్నటువంటి మూన్ని చూడండి, చంద్రుడిని చూడండి, దగ్గరుంది కదా, దగ్గరుండే చేసుకుందాం. ఫస్ట్ మీరు ఇచ్చిన 6 హామీలు ఫస్ట్ అమలు చేయండి. దాని తర్వాత శాసనాల దగ్గరికి వద్దాం, మనం శాసనాల గురించి మాట్లాడదాం. మనం అవి చేయలేక ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ఒకటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకేమనుందా? లోకేష్ గారు చెప్పింది నేడు దేశంలో భలేవారే మర్చిపోయినా, తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలు మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అన్నగారు అంటే మనందరికీ తెలిసిందే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నగారు అని గౌరవంగా చెప్పుకునేవాళ్ళం ఆయన పేరు. ఆయనని బర్తరఫ్ చేస్తే ఢిల్లీ మెడలు వంచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాడు. మనవడు కదా చెప్తున్నాడు. కానీ బర్తరఫ్ గురించి మాట్లాడేటువంటి లోకేష్ గారు మోసం గురించి, వెన్నుపోటు గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకసారి అంటే నేను అనడం కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలుగు ప్రజలందరూ కూడా కూసినటువంటి మాట ఇది, వెన్నుపోటు అని చెప్పేసి. సరే, ఊరికే టైంపాస్కి మనం ఏం చేద్దామంటే గూగుల్లో ఒకసారి టైప్ చేద్దాం వెన్నుపోటు అని. వెన్నుపోటు అని చెప్పేసి టైప్ చేశా, ఎంటర్ కొట్టా. ఓడమ్మ జీవితం, గూగుల్లో వెన్నుపోటు అని నేనేం టైప్ చేయలే, నేనేం చెప్పలే గూగుల్కి. వెన్నుపోటు అని టైప్ చేశా. టైప్ చేయగానే ఎన్టీఆర్ గారి ఫోటో, ఇది కార్టూన్, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు మోసం అని చెప్పేసి. ఇది అంటే వెన్నుపోటు అనగానే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారి ఫోటో వస్తుంది. మరి మన తెలుగు ప్రజల పేరుని, ప్రఖ్యాతుల్ని ఎక్కడికో తీసుకెళ్ళినటువంటి అన్నగారి వెన్నుపోటు గురించి కూడా మాట్లాడుకుందామా? గూగుల్ ఇట్లా అంటుంది, మరి మాట్లాడుకుందామా ఒకసారి? మాట్లాడే ధైర్యం లేదు. పార్టీ అసలు పెట్టింది ఎవరు? అది ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే, చీమలు పుట్టగట్టుకుంటే పాములు వచ్చి ఉంటాయి అని చెప్పేసి ఒక సామెత, చాలా ఫేమస్ పాత సామెత. నేను హైదరాబాద్లో సెక్రటరియట్ చూడంగానే నాకు అదే గుర్తొస్తుంది. అరే, కేసీఆర్ కట్టుకున్నాడు, వచ్చి రేవంత్ రెడ్డి ఉంటున్నాడు అని చెప్పేసి నా మనసులోకి వస్తుంది. సేమ్ అదేవిధంగా ఈరోజు కాదు, ఎప్పటి నుంచో టీడీపీ అన్న పార్టీ చూస్తే, ఎందుకో టీడీపీ అన్న పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రెంటుకుంటున్నట్టే అనిపిస్తుంది నాకు. పార్టీ వాళ్ళది కాదు, ఇది ఎన్టీఆర్ గారి కుటుంబం పార్టీ. వీళ్ళిద్దరూ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రెంటుకుంటుంది అన్నట్టే కనిపిస్తుంది, కానీ ఆ పార్టీ వాళ్ళది అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు నాకు కాదు, రాష్ట్రంలో వేరే ప్రజలందరికీ కూడా అనిపించలేదు. ఈ రోజు కాకపోతే రేపు నారా లోకేష్ గారు ఆ పార్టీ తాళం చేయి తీసుకొచ్చి ఎన్టీఆర్ గారికో, లేదా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికో, లేదా వాళ్ళ కుటుంబంలో వేరే వాళ్ళ ఎవరికో చేతిలో పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే పార్టీ వీళ్ళది కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కాదు.
అది ఎన్టీఆర్ గారి కుటుంబం కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తారు అని చెప్పేసి ఇచ్చేయవలసి వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది అని చెప్పేసి నాకెందుకు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి గురించి మీరు మాట్లాడడం, మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడము, వింత విషయం ఏంటంటే ప్రజలు ముందర కూర్చొని చప్పట్లు కొట్టడం, ఇది నాకు చాలా వింత అనిపిస్తుంది. ఎవడు ఏం మాట్లాడినా ప్రజలు చప్పట్లు కొట్టేస్తున్నారు. ఎవరైనా సరే, అది వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, మాట్లాడే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎవరైనా విమర్శించే దమ్ము సత్తా ఉందా? లేదండి మీరు తప్పు మాట్లాడారు, ఇందాక మీరు మంచిగా మాట్లాడితే నేను చప్పట్లు కొట్టినా, ఇప్పుడు మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎప్పుడన్నా ప్రశ్నించరా నాయకుడిని? సభలో కూర్చున్న వాళ్ళు ప్రశ్నించరు. అదేదో కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టడానికే మనం పోయినట్టు పోయి చప్పట్లు కొట్టి వచ్చారు. ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ అంట మహానాడులో. అంటే ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి మెనూ చెప్పిండు. మొదటి రోజు 3-4 ఐటెంలు ఉన్నాయి, నాకు కూడా ఆకలి అవుతుంది, తినలే ఇంకా నేను. ఇప్పుడు 3-4 ఐటెంలు ఉన్నాయి, అందులో గోంగూర చికెన్ ఇంపార్టెంట్ అంట. 2 లక్షల మందికి వండినంట. అంత గోంగూర యాంచి తెచ్చిరో అయిందో పోయి చెప్తే గలీజ్గా ఉంటుంది. సమర్థించండి, చప్పట్లు కొట్టండి, తప్పులేదు. కానీ ఏమి మాట్లాడుతున్నారు? మంచి మాట్లాడుతున్నారా, చెడు మాట్లాడుతున్నారా, చేసింది మాట్లాడుతున్నారా, చేయంది చెప్పుకుంటున్నారా అని కూడా ఆలోచించకుండా కేవలం చప్పట్లు కొట్టి మనం వచ్చేస్తే మరి ఈ విషయాన్ని మనం ఎట్లా జీర్ణించుకోవాలి? ఒకసారి అది ఎవరైనా సరే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడుతున్నా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని పనులు ఆయన చెప్పుకుంటున్నా కూడా, ఏదైనా పని ఆయన తప్పుగా చెప్పినా, ఏదైనా మాట తప్పుగా చెప్పినా, చేయని పనిని చేశాను అన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించాలి. మీరు చేయలేదండి, చేసినా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి. సేమ్ ఈ పరిస్థితి ఉందా ఇక్కడ? లేదు. వచ్చినారు, చప్పట్లు కొట్టినారు, పోయినారు. ఇదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని. అన్నగారి పేరు మీద ఈ రోజుకు కూడా ఆయన పేరు మీద ఓట్లు అడుక్కునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది నాయకత్వ లక్షణం. నిజంగా ఏమనాలో ఏందో అర్థం కావట్లేదు. అండ్ ప్రజల్ని కూడా ఎంతలా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సూపర్ 6 ఇచ్చినాము, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏదో 6 మళ్ళీ కొత్త 6 పెట్టేస్తాము, దానికి శాసనాలు అని పేరు పెట్టేస్తాము, ప్రతిసారి కలిసినప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తాము, అరే ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేస్తాము, ప్రజల్ని మభ్య పెట్టేస్తామని చెప్పేసి ఫుల్గా కన్విన్స్ అయ్యారు మన టీడీపీ నాయకులు. ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి టీడీపీ నాయకులకి ఎట్లాంటి డోకా లేదు, 5 ఏళ్ళు హాయిగా ఉంటారు. కానీ ప్రజలు ఒక్క విషయం మాత్రం ఆలోచిస్తారు, జేబులు ఎంత పడింది, సంక్షేమం ఎంత అందింది అన్నది ఆలోచిస్తారు. అది నేనే ఆలోచిస్తా, కోటీశ్వరుడు కూడా అదే ఆలోచిస్తాడు. మీరు ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఒక కుటుంబానికి 1 లక్ష ఎంతో చిల్లర అమౌంట్ వచ్చేది. నేను ఒకసారి క్యాల్కులేట్ చేసి చెప్పిన మీకు, 1,08,000 ఎంతో సంవత్సరానికి వచ్చేది. మీ ప్రభుత్వం రావడం వల్ల ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 1 లక్షకి పైగా నష్టం జరిగింది. ఆ విషయం ప్రజలు గమనిస్తున్నారు. ఓటు అనే ఛాన్స్ మళ్ళీ వస్తే తప్పకుండా ఆ ఛాన్స్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే, సంవత్సరం గడిచిపోయిన సంవత్సరానికి ముందు సంక్షేమ పథకాలు మీరు ఏదైతే సూపర్ 6 ఇస్తామన్నారో గడిచిపోయిన సంవత్సరానికి ఇవ్వండి, ఇచ్చి మళ్ళీ ఈ సంవత్సరం గురించి మళ్ళీ మాట్లాడండి. ఈ విషయం మీద, మహానాడు విషయం మీద మీరేమనుకుంటున్నారో స్పందించండి. ఈ వీడియోని ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ప్రజలందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానో నిజాలు ప్రజలకు చేరతాయి. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద తప్పకుండా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.